హలో అండి. నేను మీ ధనలక్ష్మిని. ఈరోజు మన ఎన్‌కేబీ వరల్డ్‌లోనండి పావు బాజీ అయితే చూపిస్తున్నానండి. ఇది హెల్త్‌కి చాలా మంచిది. ఎందుకు అంటే అండి, దీంట్లో అన్ని వెజిటబుల్స్ ఉంటాయి కదా! పిల్లలు తినని వెజిటబుల్స్ కూడా ఇందులో ఈజీగా వేసి మనం వాళ్ళకి పెట్టొచ్చు. చాలా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. నేను ట్రై చేసింది కూడా ఫస్ట్ టైమే. అయినా పోస్ట్ చేస్తున్నాను. చాలా బాగా వచ్చిందండి. ఎప్పుడైనా నైట్ డిన్నర్ స్కిప్ చేసి ఈ విధంగా కూడా మనం తినొచ్చు. ప్రాసెస్ చూద్దాం రండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసండి. మనం దీనిలో బటర్ అయితే వేసుకోవాలండి. కొంచెం దీనిలో బటర్ ఎక్కువ పడుతుంది. తర్వాత కొంచెం జీలకర్ర అనేది వేసుకోవాలి. అది వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేసుకోవాలండి. మా వీడియోలు ఎంతమంది చూస్తున్నారు, ఫాలో అవుతున్నారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. తర్వాత క్యాప్సికమ్ అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలండి. మీరు చేసే క్వాంటిటీని బట్టి తీసుకోండి. నేనైతే ఇంట్లో 4 మెంబర్స్కి అయితే చేశాను. దానివల్ల ఇంత క్వాంటిటీ అయితే వేశాను. తర్వాత మనం బఠానీలు అయితే తీసుకున్నామండి. పచ్చి బఠానీలు ఇప్పుడు వస్తున్నాయి కదా సీజను. నేనైతే అవి వేశానండి. ప్రొవిజన్ అయితే మనకి డీప్లో అట్లా ఉన్నాయి. అయితే ఒక అరగంట ముందు హాట్ వాటర్లో అయితే నానబెట్టుకుని వేసుకోండి. తర్వాత క్యాలీఫ్లవర్ వేసానండి. ఇవన్నీ ఒక 5 మినిట్స్ మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి. తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అది పచ్చివాసన పోయేంత వరకు మనం మగ్గపెట్టుకోవాలి, వేపుకోవాలండి. చూస్తున్నారు కదా, అది కొంచెం మగ్గిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా అయితే వేసుకోవాలి. పెద్దదైతే ఒకటి, చిన్నవి అయితే 2 వేసుకోండి. ఈ విధంగా మొత్తం మగ్గపెట్టుకోవాలండి. మగ్గపెట్టుకుని ఇది మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా ఎక్కువసేపు మగ్గపెట్టుకోండి. మీకు నచ్చితే దీంట్లో ఇంకా క్యారెట్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చండి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. దీంట్లో తర్వాత మనం కస్తూరి మేతి, కారం మనం తినేంత కారం అండి. నేను పిల్లలకి చేశాను కాబట్టి కొంచెం తక్కువే వేశాను. తర్వాత పావు బాజీ మసాలా అండి. ఇది 1 స్పూన్ అయితే వేశాను. పెద్దవాళ్ళు మనం అలా తినే లెక్క అయితే 2 స్పూన్స్ అయితే పడుతుంది. కొంచెం ఘాటుగా కూడా ఉంటుంది కాబట్టి నేనైతే 1 స్పూనే వేశానండి. ఈ విధంగా అన్నీ వేసి ఒకసారి అయితే మొత్తం కలుపుకోవాలి. కస్తూరి మేతి కంపల్సరీ వేయాలండి. అదే ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది దీనిలో. తర్వాత ఈ విధంగా మొత్తం కలుపుకొని మగ్గపెట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే మొత్తం కలిసిపోవాలండి. అలా మెత్తగా చేయాలి. అలా చేయడం వల్ల మొత్తం వెజిటేబుల్స్ అన్నీ దాంట్లో కుక్ అయిపోతాయండి. తర్వాత మనం ఉడకపెట్టుకున్న ఆలును కూడా వేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా చేసిన తర్వాత నేనైతే ఒక పెద్ద ఆలు ఒకటి చిన్నది తీసుకున్నానండి. కొంచెం చిన్నది. అది బాయిల్ చేసి నేను ఈ విధంగా అయితే మెత్తగా చేసి దీనిలో కూడా వేసేసాను. ఈ విధంగా మొత్తం 2 కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత వాటర్ అయితే పోసుకోవాలి. బాగా మెత్తగా వాటర్ పోసాక కూడా కొంచెం దీంతో అంటూ ఉండాలండి. మెత్తగా అయ్యేంత వరకు అంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయిపోవాలి. అంతవరకు అవ్వాలండి. ఒకవేళ మీకు అంతలా అవ్వకపోతే ఒక 2 విజిల్స్ కుక్కర్లో అయితే పెట్టేసేయండి. తర్వాత కొంచెం బటర్ ఫైనల్గా మనకి రుచికి కారము, ఉప్పు అవన్నీ చూసుకుని ఫైనల్గా బటర్ అయితే వేసుకోండి. వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి. తర్వాత మరొక పాన్ పెట్టుకునండి. బటర్ అయితే వేసుకోవాలి. బటర్ అయితే దీనిలో ఎక్కువే పడుతుందండి. అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది. తర్వాత మనమైతే బన్ అయితే తీసుకోవాలి. పావు బాజీ బన్ అయితే తీసుకుని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి. సగానికి కట్ చేసుకుని మంచిగా బటర్ దానికి పట్టేంత వరకు ఈ విధంగా వేపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేపుకొని పక్కనైతే పెట్టుకోవాలండి. పావు బాజీ అనేది రెడీ అయిపోయింది. ఎంతో ఇష్టంగా మా నిర్వాణ అయితే తిన్నాడండి. నేను కూడా ఫస్ట్ టైము తినడం. నేను బయట కూడా ఎప్పుడు తినలేదండి. నేనైతే ఇంట్లో ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. అదేవిధంగా మీకు ఆ బన్ ఒకవేళ దొరకకపోతే నేను చూపిస్తున్న బర్గర్కి వాడే బన్ కూడా మనం యూస్ చేసుకోవచ్చండి.
నాకు చేసినప్పుడు ఇవి అయిపోయినాయి. ఒక ప్యాకెటే దొరికింది. అందువల్ల నేను ఈ బర్గర్ బన్ అయితే తీసుకొచ్చానండి. ఇది కూడా నేను ఇంట్లో స్పేర్‌గా ఉంచాను. ఇంకా మా నిర్వాణ అది కూడా చేయమంటే చేశానండి. సేమ్ ప్రాసెస్‌లో మనం ఈ బర్గర్ బన్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు చూపించడం కోసమని ఈ వీడియో తీశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి మా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అండి సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ అండి.